అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అనంత హుదబుద్భోక్త సుఖతో నైకదోగ్రజ అనిర్విణ్ణ సదా మర్షి లోకాధిష్టానమద్భుత. అనంత ఆదిమధ్యాంతరహితుడు, ఆది లేదు, అంతము లేదు, మధ్య లేదు. నిరంతరము కూడా తన చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఉండువాడు. ప్రళయకాలానికి ముందు, ప్రళయకాలంలో, ప్రళయకాలము తర్వాత కూడా తన ఉనికిని చాటువాడు అనంతుడు. హుతబుక్ యజ్ఞంలో వేసేటటువంటి హవిస్సు, మంచి పదార్థాలు వేస్తే మంచి ఫలితం. హవిస్సు వంటి వాడనమాట. మనకు యజ్ఞగుండంలో ఏ పదార్థం వేసినా దహిస్తుంది, కానీ మంచి పదార్థమే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, సమిదలు, గంధము చెక్కలు, వీటి వల్ల మంచి ఫలితం. వాతావరణంలో కూడా మంచి ఫలితం. అట్లాగే మన జఠరాగ్నిలో మంచి ఆహారం వేస్తే మంచి ఫలితం, చెడ్డ ఆహారం వేస్తే చెడ్డ ఫలితం. చెడ్డ ఆహారము కూడా దహిస్తుంది, అంటే అరుగుతుంది కదా అని చెప్పేసి చెడ్డ పదార్థాలన్నీ కూడా జఠరాగ్నిలో వేస్తే మొత్తం కలుషితమైపోతుంది. శరీరం అంతా, రక్తం అంతా కలుషితమైపోతుంది. అట్లాగే హుతబుక్ యజ్ఞంలో వేసేటటువంటి హవిస్సులు ఎంత పవిత్రమైనయో, ఎంత ఉన్నతమైనయో, ఎంత ఉత్తమమైనయో అటువంటి ఉత్తమ ఫలితాలను ఇస్తాడు. అట్లాగే అగ్నిస్వరూపుడు కాబట్టి మంచి ధ్యానము, మంచి భజన, మనసు పెట్టి చేసేటటువంటి జపం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే హుతబుక్ ఆయనే. చెడ్డ ప్రార్థన కూడా స్వీకరిస్తాడు. దేవుడు లేడు అనేటువంటి నాస్తికుణ్ణి కూడా అనుగ్రహిస్తాడు, కానీ ఫలితము చెడ్డగా ఉంటుంది వాడికి. స్వచ్ఛమైన పూజ, వేద ప్రామాణికమైనటువంటి ధ్యానం ఏదైతే ఉంటుందో, స్తోత్రం ఏదైతే ఉంటుందో దాన్ని హవిస్సులాగా గ్రహించి తిరిగి మళ్ళీ మనకు మంచి ఫలితాన్ని ఇస్తాడు హుతబుక్. అంతే. చెడ్డ ప్రార్థన స్వీకరిస్తాడు, తిట్లని స్వీకరిస్తాడు, వ్యతిరేకతను స్వీకరిస్తాడు. శిశుపాలుడు 100 మాటలు అన్నాడు, అయినా ఏమీ ఆయన ఇబ్బంది పడలే. శ్రీకృష్ణ భగవానుడు 100 తప్పులు క్షమిస్తానని చెప్పేసి తల్లికి మాట ఇచ్చాడు కాబట్టి 101 తప్పుకు వాడికి ఫలితం లభించింది. అట్లాగే భగవంతుడి పట్ల ఎవడైతే వ్యతిరేకంగా ఉంటాడో, వ్యతిరేక కార్యకలాపాలు చేస్తాడో, అధర్మ ప్రవర్తనుడై ఉంటాడో అవి కూడా స్వీకరిస్తాడు, కానీ ఫలితము ఘోరంగా ఉంటుంది. రావణాసుడికి కొన్ని ఫలితాలను స్వీకరించాడు, కానీ చివరి ఫలితం మాత్రము హుతబుక్ అంటే అదే. అన్నీ స్వీకరిస్తాడు, తిట్లని స్వీకరిస్తాడు, శాపనార్థాలని స్వీకరిస్తాడు, వ్యతిరేకతని స్వీకరిస్తాడు. తన భక్తుల్ని ఎవరైనా కొంత ఇబ్బంది పెడితే అది కూడా కొంత క్షమిస్తాడు, కానీ అవసానంలో చివరిలో మాత్రము చెడ్డ ఫలితమే వస్తుంది. ఎవరు ఉత్తమమైనటువంటి హుతబుక్ హవిస్సును వేస్తారో, హవిస్సు అంటే ఇక్కడ భక్తి అంతే, ఉత్తమమైనటువంటి భక్తుడికి మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన్ని హుతబుక్ అని పిలుస్తారు.
భోక్తా ప్రళయకాలంలో శివస్వరూపంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల్ని అన్నిటినీ కూడా లయం చేస్తాడు. మళ్ళీ కొత్త ప్రపంచం కోసం ఉన్నటువంటి దాన్ని లయం చేస్తాడు. అజ్ఞానాన్ని, పాపాన్ని లయం చేస్తాడు. మళ్ళీ కొత్త లోకాన్ని, కొత్త యుగాన్ని, కొత్త జీవరాశిని సృష్టిస్తాడు. కాబట్టి భోక్తా సుఖద, సుఖమును ఇచ్చువాడు. ఏమిటయ్యా సుఖము మానవులకి అంటే పాపహరణమే సుఖం. ఎంతో కొంత పాపాలు చేసి ఉంటాము, ప్రారంధాన్ని అనుభవిస్తాము, సంచితాన్ని ఎట్లాగూ మూటగట్టుకొని వస్తాము. కృతకర్మలు కొన్ని ఉంటాయి, యాదృచ్ఛికంగా చేసే కొన్ని పాపాలు, వాటిని కొంత క్షమిస్తాడు. ఎప్పుడైతే ఆయనను ప్రార్థిస్తామో, స్తోత్రం చేస్తామో, ఆయన ఉనికిని గుర్తిస్తామో, వీటిలో ఉన్నటువంటి పాపాన్ని హరిస్తాడు. పాపహరణమే సుఖం. ప్రత్యేకంగా మానవుడికి సుఖం అంటూ ఏదీ లేదు. పాపము చేయకుండా ఉండటమే సుఖం, ధర్మంగా ప్రవర్తించడమే సుఖం, అంతే. నైకజ అంటే దేవతా స్వరూపము ఏదైనప్పటికీ ఆ రూపానికి ఎవరైతే సేవ చేస్తారో, అంటే రాముడికి సేవ చేసిన, శివుడికి సేవ చేసిన, అమ్మవారికి సేవ చేసిన, ఈ 3 సేవలు తనవిగా భావిస్తాడు. అది శ్రీమన్నారాయణ యొక్క తత్వం, ఆయన ఫిలాసఫీ అది. ఎవరికి నమస్కారం చేసినా, ఎవరికి పూజ చేసినా తనకు చేసినట్టుగా భావిస్తాడు. అది విష్ణుస్వామికి, విష్ణుమూర్తికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇతర దేవతలు తనను ఆరాధిస్తేనే స్పందిస్తారు, తనను పిలిస్తేనే వస్తారు. కానీ శ్రీమన్నారాయణ ఆ విధంగా కాదట. మహాదేవతలు వేద మార్గంలో చెప్పినటువంటి, వేదము అంగీకరించినటువంటి ఏ దేవతకు సేవ చేసినా ఆ దేవతా స్వరూపాలు అన్నీ కూడా ఆయనే కాబట్టి ఆ సేవను కూడా, ఆ భక్తిని కూడా, ఆ పూజను కూడా తాను గ్రహించి మన నుంచి పాపాలను దూరం చేస్తాడు. అగ్రజ, అందుకే ప్రథమ దైవము. ఎందుకు ప్రథమ దైవము అంటే బ్రహ్మ కన్నా ముందు పుట్టాడు కాబట్టి ప్రథమ దైవము అంటారు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు ఉద్భవించిన తర్వాతనే ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నాభి నుంచి ఒక కమలం, కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు కాబట్టి అగ్రజ ప్రథమ దైవం. అనిర్విణ్ణ, సర్వకాల సర్వావస్థల యందు భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఆయన చేసే ప్రతిరోజు ఆయన చేసే డ్యూటీ ఏమిటంటే వీక్షమాణ, చూస్తుంటాడట. సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు, నేను సృష్టించినటువంటి ప్రపంచము ఎలా ఉంది. ఆఫీస్లో కూర్చొని మేనేజర్ గారు తన కంపెనీ మొత్తం చూస్తూ ఉంటాడు. తన కార్యకలాపాలన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, వాటినన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉంటాడు. తను సృష్టించిన, తను నియమించిన, తను నియామకం చేసిన, తను నియమాలను పాటించినా పాటించని వ్యక్తులు కానీ, వ్యవస్థ కానీ ఎక్కడైనా ఉందా తన కంపెనీలో అని చెప్పేసి నిరంతరం చూస్తూ ఉంటాడు. తనకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగే ప్రదేశంలోకి వెళ్ళి ఆ సమస్యను సరిచేస్తాడు. అది ఆయన పని. అట్లాగే అనిర్విణ్ణ, లోకాధిష్టానమద్భుత, భక్తుల కైంకర్యమును స్వీకరించేవాడే కాకుండా లోకానికి అధిష్టాన దేవత. లోకాధిష్టానము అంటే ఒక్కొక్క దేవత కొన్ని కొన్ని పనులకు, కొన్ని కొన్ని విషయాలకు అధిష్టాన దేవతలే ఉంటారు.
కానీ మొత్తం ఈ చరాచర జగత్తుకు అంతా కూడా అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. లోకాధిష్టాన అంటే ఒక్కొక్క విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు, లయాధిపతి శివుడు, సృష్ట్యాధిపతి, ఇట్లా రకరకాలైనటువంటి పనులకు రకరకాల వ్యక్తులు, రకరకాల దేవతలు అధిష్టాన దేవతలై ఉంటారు. జలాధిపతి వరుణదేవుడు, అగ్నికి అగ్నిదేవుడు, ఇట్లా భూమికి భూమాత, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు అధిష్టాన దేవత అంటారు. కానీ మొత్తం లోకానికి అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయన యొక్క చర్యలు అద్భుతము. ఏమిటయ్యా అద్భుతం అంటే ఆయనలోనే ఉంటూ ఆయన వేరు నేను వేరు అనుకోవడమే అద్భుతం. అది కాదు అని తెలుసుకోవడం మరో అద్భుతం. స్వస్తి ప్రజాభ్య.